జై గోవింద, జై జై గోవింద, గోవింద గోవింద. తిరుపతి నుంచి తిరుమల ఏడుకొండల చుట్టూ ప్రదక్షిణగా పాదయాత్ర చేయడం అంటే కేవలం కొన్ని మైళ్ళ దూరం నడవడం కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా తలుచుకుంటూ ప్రతి అడుగును ఒక నమస్కారంగా భావిస్తూ చేసే ఒక పవిత్రమైన భక్తి యాత్ర. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఈ 7 కొండలను చుట్టి నడిచే ప్రతి అడుగు మనలోని అహంకారాన్ని తగ్గించి స్వామిపై నమ్మకాన్ని మరింత పెంచే ఒక ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. పాదాలకు అలసట వచ్చినా మనసులో గోవిందా గోవిందా అనే నామం ఉంటే ఆ నడకే భక్తికి బాట అవుతుంది. స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళడం ఒక యాత్ర. స్వామిని హృదయంలో నింపుకొని 7 కొండలను ప్రదక్షిణ చేయడం ఒక అనుభూతి. మన కోరికల కోసం మాత్రమే కాదు, స్వామి నన్ను నీ పాదాల వద్దకు చేర్చు, నా అడుగులు సన్మార్గంలో నడిచేలా దీవించు, రైతు సంక్షేమం కోసం చేస్తున్న ఈ ప్రదక్షిణ పాదయాత్రను స్వీకరించి వర్షాలు సమృద్ధిగా వర్షించి పాడి పంటలు సమృద్ధిగా పండించి మా అందరి ఆకలిని తీర్చవయ్యా, నా అడుగులు సన్మార్గంలో నడిచేలా దీవించవయ్యా అనే శరణాగతి భావంతో ఈ పాదయాత్ర సాగుతుంది. 7 కొండల చుట్టూ ప్రతి అడుగులో గోవిందనామ స్మరణ, ప్రతి శ్వాసలో శ్రీనివాసుని ధ్యానం, ప్రతి హృదయంలో స్వామివారి సన్నిధి. అదే తిరుమల 7 కొండల ప్రదక్షిణ పాదయాత్ర మహిమ. మరి శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం వారికి పూర్వజన్మ సుకృతము, స్వామి సేవల్లో తరిస్తున్న మాకు ఆయన ఇచ్చిన వరము, 1000 కోట్ల నామాన్ని ఆయన సన్నిధికి మోసుకొస్తున్నామనే ఆశీర్వచనము, తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి సప్తగిరుల ప్రదక్షిణ పాదయాత్ర గావించమని ఆయన పిలుపే సంకల్పంగా అందించిన భాగ్యము. మరి ఈ మహత్ కైంకర్యానికి పిలుపునివ్వగా దాదాపు 120 మంది భక్తులు ఈ తిరుపతి ప్రదక్షిణ పాదయాత్రలో పాలు పంచుకొని వారి స్వరంతో గోవిందా అంటూ స్మరిస్తూ తరిస్తున్నారు. జై గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, దిగ్విజయోస్తు, సదా సంకల్పం సిద్ధిరస్తు. జై గోవింద.